ఇంకా కొందరు జాయిన్ అవ్వలేదు. ఎవరు జాయిన్ అవ్వలేదు? ఓకే అండి. ఫౌండేషన్ ఆఫ్ యోగాకు సంబంధించి మనం ఇప్పుడు యమా నియమాస్ అనే నోట్స్ చెప్పుకుంటాము. అందులో మనకు యమాలో 10, నియమాలో 10 ఉంటాయి. అందరు కూడా వీడియో ఆన్ చేయండి. ఎవరు ఇక్కడ సినిమాలో లేకపోతే లాయన్ టైగర్ ఏం లేదు, ఏమీ ఇబ్బంది కాదు. మ్మ్, మన ఫేసే కదండి. మీకు నెక్స్ట్ మీరు చెప్పినప్పుడు కూడా ఎవరు ఆన్ చేయకుంటే ఎలా ఉంటుంది? మీరు మనము క్లాస్ చెప్తున్నప్పుడు అంటే మాకంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆఫ్ లో ఉండాల్సి వస్తుంది. మీరు ఆన్ చేసుకొని రాస్తున్నారా లేదా తింటున్నారా పడుకున్నారా ఏం తెలియదు కదండి. మీ సిన్సియారిటీ అనేది మాకు ఎట్లా తెలుస్తుంది? ఓకే. ఇప్పుడు మేము ఎవరికైనా ఇంటర్నల్ కానీ ఏదైనా మార్క్స్ ఇవ్వాలన్నప్పుడు రెగ్యులారిటీ అండ్ మీరు ఆ, బయట కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా సిన్సియర్ గా కూర్చుంటారో అట్లా కూర్చోండి. మరి చిన్న పిల్లలు అంటే ఒకరిద్దరికి మేము పర్మిషన్ ఇచ్చినాము, అందరికి ఇవ్వలేదు. ఓకే అండి. ఇంతకుముందు క్లాసులో ఏం చెప్పుకున్నామండి? నేను ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఇవి ఉంటాయని చెప్పాను. అవి ఎవరైనా చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అన్మ్యూట్ చేయండి. ఎగ్జామ్ మనకి యాక్చువల్ గా మండే ఉండాలి, కానీ కొంచెం మీకు ప్రిపరేషన్ కి టైం ఇవ్వాలని ఇవ్వటం జరిగింది. మీరు కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి రాయాలనేదే నా ఉద్దేశము. ఇది స్లిప్ టెస్ట్ మాత్రమే, మీరు దానికి భయపడాల్సిన పనేం లేదు. నిజాయితీగా మనకి ఏదైతే నేర్చుకుంటామో అది రాయండి. క్లాసెస్ కూడా మీరు కాలేజ్లో విన్నట్టు నోట్స్ రాసి అట్లా కాదు. ఇందులో ఉండే థీమ్ అర్థం చేసుకోండి. అసలు పతాంజలి యోగ సూత్రాలు అంటే మన నిజ జీవితంలో అది ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అండ్ ఫౌండేషన్ ఆఫ్ యోగా మిగతా అది మన పర్సనల్ లైఫ్ లో కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా గైడ్ చేయడానికి ఎలా ఉంటే బాగుంటుంది. అసలు మితాహారం అంటే ఏంటి? మితాహారం అనేది మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది? మన శరీరం మన హెల్త్ కి ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే 100% ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ క్యాన్సర్ దగ్గర నుంచి అన్ని రకాల జబ్బులకి మితాహారాన్ని పాటించకపోవడం వల్లనే జరుగుతుంది అనేది ఆల్రెడీ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. అంటే 1/4 వాటర్ కి కానీ ఎయిర్, మన శరీరంలో గాలి ఉంటుంది, నీరు 70% పైన నీరు ఉంటుంది, పంచభూతాలతో నిర్మితం అయింది. సో ఇవన్నిటికీ మనము కొంత గ్యాప్ ఇవ్వకపోతే కంప్లీట్ పీకల్లోతుగా బిర్యానీ ఇష్టమని తిన్నారనుకోండి, ఎలా అది డైజెస్ట్ అవుతుంది? ఇప్పుడు మీరు రైస్ వండుతారండి. రైస్ కంప్లీట్ గిన్నె మొత్తం రైస్ ఉందనుకో, అది ఉందనుకోండి, ఎట్లా కలపడం ఎట్లా వస్తుంది? కర్రీ కానీ ఏదైనా కలపడం వస్తుందా? అది కలపడం కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా. సో అలా మనకి కూడా ఇది మితాహారం అనేది ఉంటుంది. మితాహారం గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏంటి? యోగా. యోగాసన చేయడానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి? ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, భయము, ఇవన్నీ ఉంటాయి. ఏది ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళకి. అదే యోగాకి వచ్చేటప్పటికి రిలాక్సేషన్ ఉంటుంది, హార్ట్ బీటింగ్ కానీ లంగ్స్ కానీ అదే గుండె, బ్రెయిన్ కానీ ఇవన్నీ రిలాక్సేషన్ మోడ్ లో మనము ముందుకెళ్తాం కాబట్టి ఎక్కువ హ్యాపీ మూమెంట్ గా ముందుకెళ్తాం. ఎక్కువ ఎక్సర్సైజులు జిమ్ చేసే వాళ్ళకి కరోనా కానీ హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే యోగాలో తక్కువ, ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతి ఆసనము రిలాక్సేషన్ తో వెళ్తుంది.
ఇవి ఎవరైనా అడిగితే కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు నెక్స్ట్ టీచర్ గా వెళ్తారు, అక్కడ పీఈటీ కొన్ని ఎక్సర్సైజ్లు అవి ఇవి చేయిస్తారు. నెక్స్ట్ యోగాకి వచ్చేవరకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అని అన్నప్పుడు అక్కడ మీరు చెప్పాలి కదా, తెలిసి ఉండాలి కదా. అండ్ యోగా ఎందుకు చేయాలి, నేను కబడ్డీ ఆడతాను, కరాటే చేస్తాను, యోగానే ఎందుకు చేయాలి అని అడుగుతారు కొందరు. ఇప్పుడు మితాహారం అని చెప్పుకున్నాం, మితాహారం మీద క్వశ్చన్ ఉంటుంది, ఈ డిఫరెన్స్ ఒకటి. ఇంకేం చెప్పుకున్నాము, అష్టాంగ యోగ యమ నియమ అవి చెప్పాము కదా, అదొకసారి చెప్పండి 8 ఎవరైనా. మీలాగా మేము కూడా అంతే కదండి, మేమేం పెద్ద ఐన్స్టీన్ బ్రెయిన్ ఏం లేదు మాకు. మీరు చదివి మీకు చెప్పేదే మేము కూడా ప్రిపేర్ అయితే మేము కూడా చెప్తున్నాం. నెక్స్ట్ శ్లోకాస్ కూడా కనీసం ఓపెనింగ్ ప్రేయర్, క్లోజింగ్ ప్రేయర్, సూర్య నమస్కార్ ప్రేయర్ ఒక 5-6 కంపల్సరీగా రావాలి అందరికి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానము సమాధి. ఓకే, 8 ఉంటాయి అష్టాంగ యోగా అంటే. నెక్స్ట్ ఏం చెప్పుకున్నామండి, పంచకోశాలు. పంచకోశాలు ఏంటి, అన్నమయ కోశ, ప్రాణాయామ కోశ, మనోయమ కోశ, జ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. తప్పు రాసుకున్నారు మీరు. అన్నమయ కోశ, ప్రాణాయామ కోశ, మనోయమ కోశ, మనోమయ మనోమయ కోశ, జ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఫస్ట్ ఇందులో ఇవన్నీ అన్నమయ కోశ, ప్రాణమయ కోశ. ప్రాణమయ కోశాలు ఏమొస్తుంది, బ్రీత్ కి సంబంధించి బ్రెత్ ఎక్సర్సైజ్లు అవి ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి. మనోమయ కోశ అంటే మైండ్ కి సంబంధించి, మైండ్ రిలేటెడ్. లిజనింగ్, మ్యూజిక్, డాన్సింగ్, సింగింగ్. మనము రిలాక్సేషన్ కోరుకుంటాము, ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాము. అన్నమయ కోశాలు ఏముంటాయి, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ ఆసనాస్ కానీ ఇట్లా వస్తాయి. నెక్స్ట్ జ్ఞానమయ కోశాలు చదవడం, వినడం, రాయడం, నాలెడ్జ్, గెయినింగ్ నాలెడ్జ్. ఇంకేం చెప్పుకున్నామండి. ఇప్పుడు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా రాసుకోండి. గురువారం రోజు ఎగ్జామ్ ఉంటుంది, థర్స్డే రోజు ఎగ్జామ్ ఉంటుంది, స్లిప్ టెస్ట్. రాసుకోండి ఒకసారి క్వశ్చన్స్. మితాహార ఆ రోజు ఇచ్చే క్వశ్చన్స్ ఇవి. మితాహార యొక్క లాభాలుగా ఇవి, మితాహారం అంతే, అది రాసుకోండి. దానికి సంబంధించి రాయాలి ప్రాథమిక సూత్రాలు అవి. నెక్స్ట్ 3 ముఖ్యమైన నాడులు, ఇడ, పింగళ, సుషుమ్న. మంచిగా డైరీ పెట్టుకోండి, ఇది లైఫ్ టైం ఉపయోగపడుతుంది. అన్ని కోణాల్లో, వ్యక్తిగతంగానైనా మీరు ఎవరికైనా చెప్పాలన్నా, కనీసం మన ఇంట్లో పిల్లలు ఉంటారు, మన ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, వీళ్ళకైనా గైడ్ చేయొచ్చండి మనం. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ క్వశ్చన్ ఇది, రైట్ డిఫరెన్స్ బిట్వీన్ యోగాసన అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఆ రోజు మిస్ అయిన వాళ్ళు కూడా రాసుకోండి. యోగా ఆసనాలకి ఫిజికల్ ఎక్సర్సైజెస్ కి ఉన్న తేడా, దీంట్లో దీనికి ఏం చెప్పుకున్నాము, కండరాల వ్యవస్థ ముఖ్యమైన పాయింట్, గుండె, శ్వాసకోశ, బ్రీతింగ్, శ్వాసకోశ వ్యవస్థ, రోగ నిరోధక వ్యవస్థ, ఒత్తిడి స్థాయిలు. యోగా చేసినప్పుడు కండరాల మీద ఒత్తిడి అనేది
తక్కువగా ఉంటది గుండె మీద కూడా. అదే వ్యాయామం చేసినాం అనుకోండి, క్షీరామ్లము. క్షీరామ్లం అంటే క్షీరామ్లం అంటే ఏంటండి? ఎవరైనా బైపీసీల వాళ్ళు ఉన్నారా? వందన గారు చెప్పగలరా? మౌనిక గారు మీరు ఏం చదువుకున్నారు? అన్మ్యూట్ చేయండి. మీరు ఇప్పుడు ఏం చెప్పారో వినలేదు సార్ నేను. క్షీరామ్లము శ్రీరామ్ వినలేదు. అంటే ఇంగ్లీష్ లో అయితే ఐడియా వస్తుంది సార్, తెలుగులో తెలియదు. అంటే ఆల్కలిన్ ఆక్సిడేషన్ అని విన్నారు కదా? ఆల్కలిన్ నేచర్. ఆల్కలిన్ నేచర్ అనేది యోగాలో ఎక్కువగా ఉంటుంది. అదే ఆక్సిడేషన్ రిలేటెడ్ ఆల్కలిన్ అయితే అసిడిక్ అవి ఉంటాయి సార్. అసిడిక్ నేచర్ కి సంబంధించింది. అది మనం వ్యాయామం చేసినప్పుడు అలా ఉంటుంది. సార్ నేను రేపు ఎల్లుండి క్లాస్ కి అటెండ్ అవ్వలేను సార్. మా మరిది ఎంగేజ్మెంట్ ఉంది, ఎల్లుండే ఎంగేజ్మెంట్ థర్స్డే. ఓకే, అదే మీ అత్తయ్య గారు అందుకే బిజీ ఉన్నారా? ఈయన మొన్నటి నుండి అంతే అవుతుంది, మొన్న కూడా అంతే. సో ఇంకా రేపు ఎల్లుండి ఇద్దరం అటెండ్ అవ్వము. అదే ఓకే, చెప్తున్నారు అత్తయ్య. అలా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఓకే, నో ప్రాబ్లం అండి. ఇంకేం చెప్పుకున్నామండి మనము? అండ్ రైట్ అబౌట్ సాధక బాధక తత్వాలు హఠయోగ ఇన్ హఠయోగ. ఇప్పుడు యోగా చేసే వాళ్ళకి సాధక బాధకాలు ఉంటాయి కదండి. యోగా చేసిన వాళ్ళకి, యోగా చేయని వాళ్ళకి ఏంటి? అరే మీరు 1 year పాటు యోగా నేర్చుకున్నారు, డిప్లొమా చేసిరు, ఇలా మాట్లాడుతున్నారేంటి? మీ బాడీ ఏంటి ఇలా ఉంది? అంటే కామన్ నేచర్. ఇప్పుడు నేను ఆర్కే మట్టుకు వెళ్తా అండి, ఎంజిఎం వెళ్తాను, అందులో క్లాసెస్ చెప్పడానికి వెళ్తాము. అక్కడ అడుగుతారు అన్నట్టు, అంటే డిఫరెంట్ పర్సన్స్ మనం ఉండే తీరుని బట్టి వెంటనే ఓకే ఈ పర్సన్ ఈ ఫీల్డ్ కి సంబంధించి సంథింగ్ అనే ఒక ఐడియా వచ్చేస్తుంది కదా అండి. అట్లా కాకుండా మనమే వల్గర్ గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం అనుకోండి, మన మాటకు సంబంధించి, అంటే ఇవే చిన్న చిన్న అంటే ఎవరికైనా కామన్ అనుకోండి, కానీ చాలా బూతులు మాట్లాడుతున్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? వీడు యోగా నేర్చుకున్నాడంటే వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అండ్ వైన్స్కి వెళ్ళిర్రు అనుకోండి, చెప్తున్నా జెంట్స్ కూడా కొందరు యోగా చేస్తారు కదా, అంటే కొన్ని కొన్ని పాటించడం, సహనం అనేది ఉండాలి, ఇంకోటి ఓపిక, ధైర్యం ఉండాలి, సహనం ఉండాలి, సంకల్పం ఉండాలి, ఏదైనా తీసుకుంటే విశ్వాసము. కొన్ని అనుకోని సందర్భాలు సిచ్యువేషన్స్ వస్తాయి, దాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి. ఇవి యోగాలో ఆసనాలు ఒక్కటే కాదు, ఇవన్నీ కూడా ఉంటాయి. సాధక బాధకాలు ఏం చెప్పుకున్నాము? అతిగా తినడము, అతిగా మాట్లాడడము, ఎక్కువగా ఓవర్గా ఎక్సర్సైజ్ చేయమన్నాం కానీ ఎక్కువ చేసేస్తా ఉంటారు అన్నట్టు. వాళ్ళు కడుపులో పట్టేసింది, భుజాలు పట్టేసింది, నడుము పట్టేసింది, అంత ఓవర్గా చేయకూడదు. మళ్ళీ అతిగా నిబంధనలు, ఇంకా మీ ఉపవాసం ఉండమన్నాం కానీ అసలు మంచిలు కూడా తాగుతున్నారు, లేదంటే ఉమ్ము కూడా మింగరంట. అంత వద్దు. అన్ని రకాల ఫ్రూట్, నేను శివరాత్రి అప్పుడు ఉంటాము, మంచిగా అన్ని రకాల ఫ్రూట్స్ తింటా, నేను వాటర్ తాగుతాను. ఎందుకంటే క్లాసెస్ చెప్పాలి, నేను ఉపవాసం ఉన్నా, నేను క్లాస్ చెప్తున్నాను అంటే కుదరదు. అట్లా మన డ్యూటీ మనం చేయాలి. అయ్యప్ప మాల వేస్తారు కదండి, వాళ్ళు అన్ని పనులు చేయాలి కదండి. 41 రోజులు నేను ఏం చేయనని ఊరికే మూలకు కూర్చుంటే ఎట్లా? పాసిబుల్ కాదు, కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి. ఏదైనా మితాహారం, ఇదేంటది ఉపవాసం అంటే భగవంతుని ధ్యానంలో, భగవంతునికి కొంచెం ఎక్కువ స్మరణలో ఉండటం యాక్చువల్ గా, అంతేగాని తినకుండా ఉండడం కాదు. మంచిలు తాగకుండా నేను అని మళ్ళీ అందరికి చెప్తూ ఉంటారు, నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మంచిలు తాగలే అసలు.
అయిపోయింది. మీరు మార్నింగ్ నుంచి ఉన్నదంతా తుస్ అయిపోయినట్టే. అంటే ఎక్కువ లేడీస్ మీరు ఉపవాసాలు ఉంటారు కాబట్టి నాకు తెలిసింది. మీకు ఇంకా చాలా ఎక్కువ అనుభవాలు ఉంటాయి, మాకు తెలిసింది తక్కువ. ఇంకోటి చంచలమైన మనసు ఉండకూడదు. ఒకటి తీసుకున్నామంటే డెడికేషన్ గా ఉండాలి అనే చెప్తున్నారు. అత్యుత్సాహం ఉంటది కొందరికి. ఇది నాకు తెలిసిందంటే ఇంకా వెంటనే రియాక్ట్ అయిపోతా ఉంటారు అన్నట్టు. అది కూడా రాంగ్ అన్నట్టు. కొంచెం ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి కొంచెం ఓపిక్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం 3 క్వశ్చన్స్ వచ్చినాయి కదండి. మితాహారం ఒకటి, రైట్ అబౌట్ సాధక బాధక. ఇప్పుడు థర్స్డే రోజు వచ్చే క్వశ్చన్స్ ఇవి. రైట్ డిఫరెన్స్ బిట్వీన్ యోగాసన అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఇవన్నీ కూడా ఫౌండేషన్ ఆఫ్ యోగా పేపర్ 1 మీకు ఈ క్వశ్చన్స్ ఇవి వచ్చేవి పేపర్ 1 లో వస్తాయి. ఇంకోటి కాన్సెప్ట్ ఆఫ్ సమాధి. ఇది మామూలు క్వశ్చన్ రాసుకోండి, థర్స్డే ఏం రాదు కానీ ఊరికే రాసుకోండి. సమాధి పాద, సాధన పాద, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి 2 కంపల్సరిగా తెలుసుకోవాలి, ప్రతి ఒక్క యోగా సాధకుడు తెలుసుకోవాలి. నియమాలు తెలుసుకోవాలి, పంచకోశాలు. అది పతాంజలి యోగ సూత్రాల్లో వస్తుందండి. మీరు కొంచెం పక్కన రాసుకోండి. పతాంజలి యోగ సూత్రాల్లో కాన్సెప్ట్ ఆఫ్ సమాధి పాద. ఇప్పుడు మేము తెలుగు ఇంగ్లీష్ 2 మిక్సింగ్ లో చెప్తున్నాము. మీరు ఈ క్వశ్చన్ చాట్ బీటీలో కొట్టారనుకోండి, మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుందాం, దాన్ని మీరు అందులో తీసుకొని రాయండి, నో ప్రాబ్లం. మెటీరియల్ కూడా ఇస్తాము. ఎక్కడైనా అదే భూమి ఎక్కడున్నా అదే భూమి ఉంటుంది. వాటర్ అంటే ఎక్కడైనా అదే వాటర్. ఈ యోగాలో కూడా ఇవే ఉంటాయి. మితాహారం అంటే అది ఎక్కడైనా ఇదే ఉంటుంది. పతాంజలి యోగ సూత్రాల్లో కూడా ఏం చేంజెస్ అనేది ఏమి ఉండవు. ఏ బుక్ అన్నా తీసుకోండి, వాళ్ళు రాసే వ్యక్తిని బట్టి కొంచెం అటు ఇటు అవుతుంది కానీ దాని ఇన్నర్ మీనింగ్, భావం అనేది, సారాంశం మాత్రం సేమ్. సో మీకు పర్సనల్ గా ఎలా అర్థమైందో అది అక్కడ రాయండి. నేనైతే అట్లనే రాసిన, 74% వచ్చింది నాకు పీజీలో. మనకి పర్సనల్ గా ఎలా అర్థమవుతుంది అట్లా రాస్తేనే కరెక్ట్ ఉంటుంది. బట్టి 2 ఎక్కం 2, 2 2 4, మళ్ళీ 2 9 వచ్చేసినాక అరే మళ్ళీ 2 9 ఎంత అని మళ్ళీ 2 ఎక్కం 2 అని మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోతారు కదా చిన్నపిల్లలు. అట్లా చేయకూడదు. కొంచెం డిగ్రీ పీజీ లెవెల్ అంటే అందులో కొంచెం అర్థం చేసుకొని రాయాలి. పతాంజలి యోగ సూత్రాసు టెక్నిక్స్ అడుగుతారు. మళ్ళీ ఇది పతాంజలి యోగ సూత్రాలు నోట్స్ ఇచ్చినప్పుడు అవి చెప్తానులేండి, కానీ జస్ట్ ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తున్నా. రైట్ ద డెఫినేషన్ ఆఫ్ సమాధి, కొంచెం ఇంపార్టెంట్. ఈ 3-4 పక్కన రాసుకోండి. ఇవి పతాంజలి యోగ సూత్రాలకు సంబంధించిన క్వశ్చన్స్. మిక్స్ కాకుండా చూసుకోండి. ఫస్ట్ చెప్పినవేమో ఫౌండేషన్ ఆఫ్ యోగా అవి, ఓకేనా? మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. సరే, ఇది ఇక్కడ ఉంచేసేయండి. మనం ఫౌండేషన్ ఆఫ్ యోగా క్వశ్చన్స్ రాసుకున్నాము. 6 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నియమ రాయండి. అష్టాంగ యోగా అంటే 8 వస్తాయండి. నియమ ఆసన ప్రాణాయామ, అవి 8 రాయాలి. అష్టాంగ యోగా, లేదంటే ఇట్లా కూడా అడగవచ్చు, రాజయోగా అని అడగవచ్చు, లేదంటే పతాంజలి యోగా. ఇవి ఏ క్వశ్చన్ వచ్చినా సేమ్. అష్టాంగ యోగా, అంటే 8, ఆ 8 రాయాలి మీరు. కొన్నిసార్లు ఎక్స్టర్నల్ యోగావి రాయమని అంటారు.
అంటే ప్రత్యాహారం వరకే రాయాలి. ఇంటర్నల్ యోగా అన్నారు అనుకోండి, ధారణ ధ్యాన సమాధి అని రాయాలి. ఓకే అండి, ఇవి ఎవరైనా రాయని వాళ్ళు ఉన్నారా? మొన్న క్లాస్ అటెండ్ కాని వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఇవి నోట్ చేసుకోలేదంటే ఈ క్వశ్చన్స్ ని బేస్ చేసుకుని చాట్ బిటి చూడండి, ఆర్ ఎల్స్ మీరు ఇందులో ఉండే స్టూడెంట్స్ ఎవరిదైనా నెంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి కూడా అడగొచ్చు. సార్ ఇప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్స్ చెప్పారు? 5ఆ 6ఆ? నేను అనుకున్నా కన్ఫ్యూజ్ అవుతారని. ఓకే, మొత్తం 6 అండి. మనకి థర్స్డే రోజు ఫౌండేషన్ ఆఫ్ యోగాకి సంబంధించి క్వశ్చన్స్. ఫస్ట్ వన్ జస్ట్ రఫ్ గా వెళ్ళిపోతున్నా, టైం తక్కువ ఉంది. రైట్ డిఫరెన్స్ బిట్వీన్ యోగాసన అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఓకేనా? ఎవరైనా చెప్పండి, మౌనిక గారు చెప్పండి. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. మళ్ళీ వీడియో ఆఫ్ చేసుకున్నారు సుధిక గారు, జ్యోతి గారు, వందన గారు. నో సార్. యా మితాహార, అబౌట్ మితాహార బెనిఫిట్స్ అండ్ మేడం అన్మ్యూట్ లో ఉన్నారు మీరు. సెకండ్ వన్ సెకండ్ వన్ Nadis, about nadis, nadis. 3 nadis. Next, Okay. right difference between yogas, యోగా అండ్ ఎక్సర్సైజెస్. physical exercises గురించి, and then Okay. next సాధక బాధి, బాధక హఠ యోగా గురించి. నెక్స్ట్ అష్టాంగ యోగా. అష్టాంగ యోగా. మా 6th రైట్ అబౌట్ సాధక బాధక తత్వ Concept of హఠ యోగా అని వస్తుంది. అంతే, సరిపోతుంది. యా నెక్స్ట్ క్వశ్చన్. అదే సార్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటని అడుగుతున్నా నేను. యా మితాహారము. Definition of Patanjali yoga. యా పతాంజలి యోగ సూత్రాలు అవి వేరు. అవి నేను అది మధ్యలో వచ్చింది అక్కడికి కట్ చేయండి, అది వేరే. అష్టాంగ యోగా అని రాసుకోండి. అండ్ పంచకోశాలు, ఇవి రెండు. వీటిలలో ఒక 4 రాయమని చెప్తాము అంతే. ఓకేనా అండి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఎవరికైనా? పంచకోశాలు ఓకేనా వందన గారు? మళ్ళీ డౌట్ కేసు పెట్టారు మరి. పర్లేదు, అడగండి. ఇంకేమైనా మిస్ అయ్యారా మీరు? మీరు అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లో ఉన్నారు. లేదు సార్, 6 వచ్చాయి ఇప్పుడు. ఓకే. పంచకోశాలు రాయలేదు ఇందాక. అది యా వచ్చింది. మొన్న ఇవి రాయించినప్పుడు ఉన్నారా మీరు? ఉన్నాను సార్. ఓకే. రాశాను కానీ నేను మా ఊర్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆ బుక్ తీసుకొని రాలేదు. నేను రఫ్ Okay, no వేరే problem. ఉంటది, నాకు రెగ్యులర్ నోట్స్ వేరే ఉంటది. ఓకే, గుడ్ అండి, మీరు వెరీ గుడ్ స్టూడెంట్. థ్యాంక్ యూ సార్. మనము సెట్ కర్మాస్ ఈరోజు ఆన్సర్ రాసుకోండి. నేను జస్ట్ ఆల్రెడీ ఎవరు శ్రీ విద్యా మేడం చెప్పారు, నోట్స్ ఇప్పుడు రాసుకోండి. రిషి గేరెండ షట్ కర్మాస్ ఇట్లా అడగవచ్చు. షట్ కర్మాస్ 2 రకాలుగా క్వశ్చన్ వస్తుంది. షట్ అంటే 6, 6 అన్నట్టు.
రిషి గేరెండా షట్ కర్మాస్. ఇవి మీరు ఓన్ గా కొంచెము, నేను ఇప్పుడు ఓన్లీ క్వశ్చన్ మెయిన్ హెడ్డింగ్స్ నేను చెప్తాను, మీ ఓన్ గా ట్రై చేయండి బయట బుక్స్ లో కానీ ఇంకా వేరే విధంగా. టైం ఉంటే మళ్ళీ చెప్తాను నేను, ఓకేనా? క్వశ్చన్ ఇది రాస్తారు కదా. నెక్స్ట్ అష్ట కుంభకాస్, నెక్స్ట్ క్వశ్చన్ ఇది. అష్ట కుంభకాస్ ఇన్ హఠ ప్రదీపిక. అష్ట అష్ట అంటే 8, అష్ట కుంభకాస్ ఇన్ హఠ ప్రదీపిక. ఓకేనా అండి? 2 క్వశ్చన్స్ మళ్ళీనా. సో ఫస్ట్ ఏంటంటే ఋషి గేరెండా షట్ కర్మాస్ అండి, ఫస్ట్ వన్. దాంట్లో ఆ సైడ్ హెడ్డింగ్స్ నేను చెప్తా, జస్ట్ ఈ 2 క్వశ్చన్స్ అయితే రాయండి. సెకండ్ అష్ట కుంభకాస్ ఇన్ హఠ ప్రదీపిక. కొంచెం ఇవి సాంస్క్రిట్ కి సంబంధించి కాబట్టి ఇవి ఇలాగే ఉంటాయి, తెలుగు కాదు సంస్కృతం కాబట్టి ఇట్లా ఉంటది. సార్ కొంచెం స్క్రీన్ షేర్ చేసుకుంటూ చూపించి కొన్ని చెప్పొచ్చు కదా, స్పెల్లింగ్స్ మిస్టేక్స్ అవుతున్నాయి. ఇంగ్లీష్ లో రాయండి మేడం, నో ప్రాబ్లం. మీరు ఓకేనా? ఓకే సార్. తెలుగులో ఏం ఇప్పుడు అందరు కూడా ఇంగ్లీషే మెయింటైన్ చేయండి, ఓకేనా? కొంచెం కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి మిక్సింగ్ లో చెప్తున్నాము. ఇది ఇంగ్లీష్ అయితే మీరు ఏముంది చాట్ బిటిలో అట్లా కొట్టొచ్చు. కొంచెము 10th ఇంటర్ వరకు చదువుకొని చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ చదువు స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం అర్థం కాదు, అందుకని ఇట్లా ముందుకెళ్తుంది. సో ఇప్పుడు రిషి గేరెండా షట్ కర్మ సార్ ఏంటనేది మీరు రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ అనేసి దాని కింద రాసుకోండి, దానికి బ్రాకెట్ ఇచ్చే ఎట్లన్నా. ఫస్ట్ వన్ దౌతి. దౌతి DOUTHI. సెకండ్ వన్ బస్తి. బస్తి అంటే BH రాయొచ్చు, లేదంటే BASTI ఎట్లయినా ఏం లేదు, నౌన్ కాబట్టి నో ప్రాబ్లం. థర్డ్ వన్ నేతి. నేతి NETI. ఫోర్త్ వన్ త్రాటక. త్రాటక ఇది ఐకి సంబంధించి ఒక దీపాన్ని వెలిగించి దాన్ని తదేకంగా ఫోకస్డ్ గా చూడడం త్రాటక అంటాం. ఫిఫ్త్ వన్ కపాలభాతి. సిక్స్త్ వన్ నౌలి. NOULI నౌలి. ఓకే అండి. మళ్ళీ దౌతి అంటే ఏంటి, దాంట్లో ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ నేను మళ్ళీ ఒక రోజు రాపిస్తాను.
ఎందుకంటే కొంచెం మీరు ఓన్ గా కూడా ట్రై చేయాలనే ఆ, అంతే వేరే ఏం కాదు, టైం సరిపోదు మళ్ళీ. అష్టకుంభకకి సంబంధించి దీంట్లో 8 రాసుకోండి. సూర్య భేదన అంటే రైట్ నాస్ట్రిల్ కి సంబంధించింది. లెఫ్ట్ ఇట్లా క్లోజ్ చేసి రైట్ ఇన్హలేషన్, రైట్ ఎగ్జలేషన్ అన్నట్టు. ఇది బిఫోర్ ఫుడ్ 10 minutes 15 minutes ముందు బిఫోర్ ఫుడ్ చేస్తే వెయిట్ లాస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సూర్య భేదన. హై బీపీ ఉన్న వాళ్ళు సూర్య భేదన చేయొద్దు. అండ్ ఎక్కువ జ్వరం ఉన్నప్పుడు కానీ శరీరంలో గడ్డలు అయినప్పుడు, వేడి గడ్డలు అయినప్పుడు సెగగడ్డలు అంటారు. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. ఎండాకాలంలో అసలే చేయకూడదు, ఎందుకంటే వేడి పెరుగుతుంది శరీరంలో. లెఫ్ట్ది చేశారనుకోండి చల్లదనం వస్తుంది శరీరంలో. ఓకే, అష్ట కుంభకాస్ లో ఫస్ట్ వన్ సూర్య భేదన, సెకండ్ వన్ ఉజ్జయి, సెకండ్ వన్ ఉజ్జయి, UJJAYI ఉజ్జయి. థర్డ్ వన్ శీతలి. శీతలి అంటే కూలింగ్, ఇలా పెట్టేసి టంగ్ ద్వారా తీసుకుంటారు. థర్డ్ వన్ శీతలి. శీతలి ఎట్లా చేస్తారంటే నాల్కని డొప్పలాగా చేస్తారు. ఇన్హేల్ త్రూ టంగ్, ఎక్సేల్ త్రూ మౌత్, నాస్ట్రిల్స్. నోటితో లోపలికి శ్వాస తీసుకోవాలి, ముక్కుతో వదిలేయాలి. ఎండాకాలంలో చేయాలి. చలికాలంలో ఇది ఇంకొంచెం బాడీలో ఎక్కువ చల్లదనం పెంచుతుంది, కూలింగ్ నేచర్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ వన్ షిత్కారి. ఇది కూడా కూలింగ్ ప్రాణాయామం. అదే మీరు ఏం టెన్షన్ పడకండి, చాలా రోజులు ఉన్నాయి ఇంకా. ఓకేనా, మీకు నిదానంగా ఇవి ఎందుకు ఇస్తున్నామంటే కనీసం మీ ఫ్రీ టైంలో చదువుకుంటారు, కొంచెం మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, నాలెడ్జ్ గెయిన్ చేస్తారు అనే ఒక ఉద్దేశమే. మాకు ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ కి ఒక 10 days ముందు చెప్పారు, మీకు దాదాపు 2-3 నెలల ముందు చెప్తున్నాం. ఓకే అండి. నెక్స్ట్ భస్త్రిక. ఫిఫ్త్ వన్ భస్త్రిక, ఫోర్త్ వన్ షిత్కారి రాసుకున్నారుగా. సిక్స్త్ వన్ ఓకేనా, రాశారు కదా అందరు. ఫస్ట్ వన్ సూర్య భేదన, ఎవరైనా మిస్ అయితే రాసుకోండి, రైట్ నాస్ట్రిల్ అని చెప్పుకున్నాం. సెకండ్ వన్ ఉజ్జయి, థర్డ్ వన్ శీతలి, ఫోర్త్ వన్ షిత్కారి. సుధికా గారు వీడియో ఆఫ్ చేసుకున్నారు. ఫిఫ్త్ వన్ భస్త్రిక, ఫిఫ్త్ వన్ భస్త్రిక. ఓకేనా, భస్త్రిక తెలుసు కదండి మీకు, ఎట్లా చేస్తారు భస్త్రిక? అన్మ్యూట్ చేసి చెప్పాలి. చేయండి. భస్త్రిక చేయండి, ఎవరు చేస్తారు? ఓకే, వెరీ గుడ్. ఇది భస్త్రిక ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు? సార్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా కానీ స్పీడ్ గా చేస్తారు కాబట్టి ఇది కొంచెం అంటే చేయకుండా ఉంటే మంచిది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, గర్భిణీ స్త్రీలు,
రీసెంట్ ఆపరేషన్స్ అబ్డామిన్ రిలేటెడ్ అయిన వాళ్ళు అండ్ పీరియడ్స్ టైంలో చేయకూడదు, అంటే హెవీగా చేయొద్దు ఏవైనా. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు సంబంధించి నేను గ్రూప్ లో పెట్టాను, దాదాపుగా 500 మంది వచ్చారండి ఈ ప్రోగ్రామ్ కి. ఓకేనా, ఈరోజు ఇక్కడ హన్మకొండలో జరిగింది, ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకి ఏం తినాలి, ఎలా తినాలి, ఏంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు కానీ అన్ని కూడా గైడ్ చేయడం జరిగింది. ఓకే అండి, ఇందులో 5th వన్ భస్త్రిక రాశారు కదా, 6th వన్ భ్రామరి. భ్రామరి ప్రాణాయామం అది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. భ్రామరి అనేది హెడేక్ రాకుండా స్లీపింగ్ పెరగడానికి ఉపయోగపడుతుంది. భ్రామరి ఎలా చేస్తారండి? ఈ మధ్యలో 2 వేళ్ళు ఇలా తీసుకొని నాస్ట్రిల్ పైన చూడండి జాగ్రత్తగా. రింగ్ ఫింగర్ నాస్ట్రిల్ దగ్గర ఉంటుంది, మధ్య వేలు కళ్ళపై ఉంటుంది, ఈ చూపుడు వేలు షణ్ముఖ ముద్ర అంటాం దీన్ని. ఈ కనుబొమ్మల పైన ఐబ్రోస్ పైన చూపుడు వేలు ఉంటుంది. అండ్ బొటన వేలు వచ్చేసి ఇక్కడ మనకి నిబ్బు ఉంటుంది కదా, దీన్ని డీప్ బ్రెత్ తీసుకొని లోతైన శ్వాస తీసుకొని తేనెటీగ సౌండ్ వస్తూ చేయాలి. చేయండి మీరు అందరు ఒకసారి ఇలా పెట్టుకొని చేయండి. ఫేస్ యోగా కింద కూడా చాలా హెల్ప్ అవుతుంది మీకు. కమాన్ ఆల్, లోతైన శ్వాస తీసుకోండి, శ్వాసను ఆపి ఉంచి తేనెటీగ శబ్దంతో చేయండి. ఓకే, సుధిక గారు చేశారా మీరు? ఓకే, సంధ్య గారు, నరిగ రాజు గారు. రాజు గారు రాసుకుంటున్నారా నోట్స్ మీరు? అంబాల రాజు గారు. ఓకే సార్. నోట్స్ ఎగ్జామ్ ఉంటుంది, థర్స్డే ఉంది, అండ్ మెయిన్ ఎగ్జామ్స్ కూడా ఈ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అయినవి అన్నట్టు ఇవి. ఓకే, భ్రామరి అయిపోయింది. నెక్స్ట్ 7th వన్. ఇవి ఆల్రెడీ శ్రీ విద్యా మేడం మీకు చెప్పారు సెషన్, గుర్తొస్తుందా? మూర్ఛ. మూర్ఛ. నెక్స్ట్ మూర్ఛ, 7th వన్ మూర్ఛ, 8th వన్ ప్లావని. ఇవి ఆల్రెడీ మేడం చెప్పింది, మళ్ళీ నెక్స్ట్ వీక్ మేడం చెప్తారు, సెషన్ ఉంటుంది మేడంది. ఓకేనా, తిరుపతి ఎటో వెళ్ళారు. ఇప్పుడు ఇది ఒకటి ఫాస్ట్ గా రాసుకోండి. మెయిన్ హెడ్డింగ్స్ యమాలో 10 ఉంటాయి, నియమాలో 10 ఉంటాయి. మెయిన్ హెడ్డింగ్స్ రాపిస్తున్నా, అవి రాసేసుకొని మనం సెషన్ క్లోజ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. యమ నియమాలు పాటించకుండా యోగాలో ఎక్కువ కాలం ఉండలేరు, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకేనండి, ఇది యోగాలో లేకపోయినా కానీ వ్యక్తిగతంగా అభివృద్ధి కావాలన్నా ఇవి చాలా ఇంపార్టెంట్. యమ అవి రాసుకోండి, YAMA, యమాలు నియమాలు అంటాము. దాంట్లో 10.
యమ హెడ్డింగ్ పెట్టుకోండి. దాంట్లో ఇప్పుడు నేను 10 చెప్తున్నాను, అవి రాసుకోండి. ఫస్ట్ వన్ సత్యం. మీరు చాట్ బీటీ కొట్టారనుకోండి, మీకు డిఫరెంట్ వెరైటీగా మీకు ఆన్సర్స్ వస్తాయి. అందులో మీకు ఎలా మీ మైండ్కి మీ మనసుకి ఏది ఎలా నచ్చుతుందో, అంటే ఒక 3-4 టైప్స్గా సేమ్ అదే మీనింగ్ ఉంటుంది, కానీ ఒక్కొక్కరు వ్యూ ఆఫ్ పాయింట్ ఒకలా ఉంటుంది. సో మీరు అలాగా నోట్ చేసుకోవచ్చు. మన నుంచి కూడా మెటీరియల్ నోట్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ సత్యం. సత్యం అనేది ఎక్కడికి వెళ్ళినా మారదండి. అది అమెరికా వెళ్ళండి, లండన్ వెళ్ళండి, ఎక్కడైనా సేమ్ ఉంటుంది సత్యం అనేది. అహింస. సెకండ్ వన్ అహింస. అహింస అంటే ఓన్లీ జీవులను చంపడము అదొక్కటే కాదు. కొందరు మాటల ద్వారా కొందరిని బాధ పెడితే ఆ మాటలకి కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, ఇంకా ఏదో జరుగుతుంటుంది, అది కూడా హింస కిందికే వస్తుంది. కొందరు ఆలోచనల ద్వారా ఇతరులను ఇబ్బంది పెట్టే నెగిటివ్ వైబ్రేషన్ పంపిస్తారు. ఫస్ట్ వన్ యమలో మనం ఇప్పుడు రాసుకుంటున్నాము 10 పాయింట్స్. ఫస్ట్ వన్ సత్యం, సెకండ్ వన్ అహింస, థర్డ్ వన్ ఆస్తేయ, అంటే దొంగతనం చేయరాదు. బ్రాకెట్ లో దొంగతనం చేయరాదు అని రాయండి. దొంగతనం అంటే బ్యాంక్ రాబరీ చేయటం ఒక్కటే కాదు, ఎన్నో రకాలు ఉంటాయి. పక్క వాళ్ళ వస్తువు తీసుకున్నా, ఇంకేదైనా సరే. కొందరు ఎక్కడైనా కింద పడితే ఇవ్వరు, వాళ్ళే తీసేసుకుంటారు. ఫోర్త్ వన్ బ్రహ్మచర్య, అంటే బ్రాకెట్ లో లైంగిక చర్య అని రాసుకోండి. ఫిఫ్త్ వన్ క్షమాగుణం. సిక్స్త్ వన్ స్వచ్ఛత ఆర్ శౌచ. ఇందులో నుండే స్వచ్ఛ భారత్ అని నరేంద్ర మోదీ గారు ఇక్కడ నుంచి ఆ పాయింట్ తీసుకున్నారు. మనకి స్వచ్ఛ భారత్ అని ఇంటింటికి చెత్త వాళ్ళు వస్తున్నారు కదా, అంతకుముందు నరేంద్ర మోదీ రాకముందు ఆ స్వచ్ఛ భారత్ అనేది లేకుండే. సిక్స్త్ వన్ స్వచ్ఛత, సెవెంత్ వన్ నిజాయితీ, సార్ ఫోర్త్ ఎయిత్ వన్ మేడం ఫోర్త్ కాన్సర్ ఒకసారి రిపీట్ చేయరా సార్? ఫోర్త్ వన్ సరే, థర్డ్ వన్ కూడా రాసుకోండి. చూడండి, థర్డ్ వన్ అస్తేయ, అంటే దొంగతనం చేయరాదు బ్రాకెట్ లో. ఫోర్త్ వన్ బ్రహ్మచర్య, లైంగిక చర్య బ్రాకెట్ లో, బ్రహ్మచర్యంగా ఉండటం అని. ఫిఫ్త్ వన్ క్షమాగుణం, సిక్స్త్ వన్ స్వచ్ఛత, అంటే మనతో పాటుగా మన చుట్టూ పరిసరాలను స్వచ్ఛత, క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవాలి, ఇంపార్టెంటే కదా. మన ఇంట్లో చెత్త తీసుకెళ్లి పక్కింట్లో వేయడం అనేది స్వచ్ఛత కాదు. మళ్ళీ వాళ్ళు మన ఇంట్లో వేస్తారు. అంటే క్యాజువల్ గా చెప్తున్నాను, మీరందరూ స్వచ్ఛత పాటిస్తున్నారు అనేది నేను భావిస్తున్నాను. ఓకే అండి. సెవెంత్ వన్ నిజాయితీ, ఎయిత్ వన్ మితాహార,
7th వన్ నిజాయితీ, 8th వన్ మితాహార, 9th వన్ దృఢత్వం. దృఢత్వం అంటే ఇట్ మీన్స్ ధైర్యంగా అట్లా వస్తుంది. 10th వన్ కరుణ. ఓకే అండి, రైట్. నియమాలు ఉన్నాయి. ఇంకొక 2-3 minutes ఓకేనా? మీకు ఓపిక ఉందా? చెప్పాలా? 2-3 నిమిషాలు. నియమాలు కూడా ఒక 10 points, ఓన్లీ హెడ్డింగ్స్ రాసేస్తే అయిపోతుంది. ఓకే, నియమాలు అని రాసుకోండి. హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్ నియమాలు. ఫస్ట్ వన్ సంతోషం. నియమాలలో యమాలో అందరూ రాసుకున్నారా అండి? 10 పాయింట్లు. ఎవరైనా రాసుకోకపోతే మెసేజ్ చేయండి, మళ్ళీ చెప్తా నేను, లేదంటే పర్సనల్ గా కాల్ చేయండి. నియమాలలో ఫస్ట్ వన్ సంతోషం, సంతోషంగా ఉండడం. సెకండ్ వన్ నిరాడంబరత. థర్డ్ వన్ భగవంతుని పూజ. ఫోర్త్ వన్ తపస్సు. ఫిఫ్త్ వన్ శ్రవణం. శ్రవణం అంటే లిజనింగ్, వినడం. మనం ఫస్ట్ వినకుండా వెంటనే కొంచెం వినేసి మాట్లాడుతూ ఉంటాం, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో క్వశ్చన్ కంప్లీట్ గా వినాలి, శ్రవణం. సిక్స్త్ వన్ జ్ఞానం. ఆరవది జ్ఞానం, నాలెడ్జ్. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ వన్ సంతోషం, సెకండ్ వన్ నిరాడంబరత, థర్డ్ వన్ భగవంతుని పూజ, ఫోర్త్ వన్ తపస్సు, ఫిఫ్త్ వన్ శ్రవణం, సిక్స్త్ వన్ జ్ఞానం, సెవెంత్ వన్ జపం ఆర్ మంత్రం. కొందరు ఏదైనా మంత్రాన్ని తీసుకొని చేస్తారు, కొందరేమో జపం చేస్తారు, ఏదైనా మాల తీసుకొని చేస్తారు. ఎయిత్ వన్ విశ్వాసం. ఇది ఎయిత్ వన్ విశ్వాసం. నైన్త్ వన్ దానం, దానం చేయటం, తొమ్మిదవది. 10వది వ్రతం, 10th వన్ వ్రతం. ఓకే అండి, ఇవి యమ నియమాలు. మళ్ళీ వీటిలలో జస్ట్ ఒకటి లైన్ అట్లా ఉంటుంది. సత్యం అంటే ఏంది? ఎక్కడ వెళ్ళినా మారనిది. జస్ట్ అలాగా మీరు ఇప్పుడు ఎలా ఇస్తారంటే క్వశ్చన్, యమ నియమాలు రాయండి అంటే ఇలా రాయొచ్చు. ఓన్లీ యమాలు అని ఇచ్చేసి ఒక 20 marks కో 15 marks కో ఇచ్చిండ్రు అనుకోండి, అప్పుడు ఓన్లీ 10 హెడ్డింగ్స్ పెడితే మీకు 10 మార్కులు 15 మార్కులు ఇస్తారా? ఇవ్వరు కదా. వాట్ ఈజ్ సత్యం? అసలు సత్యం అంటే ఏంటి? దాని గురించి ఒక లైన్ రాయాలి. అహింస అంటే ఏంటి? దాని గురించి ఒక 2 లైన్లు రాయాలి. దొంగతనం చేయరాదు, అస్థేయం, దాని గురించి ఒక 2 lines అట్లా అన్నట్టు. మితాహారం అంటే మనం చెప్పుకున్నాం, దాని గురించి ఒక 2-3 లైన్లు అలా రాస్తే మీకు 10-15 మార్క్స్ వస్తాయి.
ఓన్లీ ఒక 5 మార్క్స్ అడిగిండు అనుకోండి, యమాల్ అనేది 5 మార్క్స్ అడిగితే ఈ 10 పాయింట్స్ రాస్తే చాలు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థర్స్డే మంచిగా రాయాలి ఎగ్జామ్. ఈ క్వశ్చన్ ఏం రాదు, ఇప్పుడు చెప్పినవి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో రావు.